కొన్ని నిమిషాలు మొదటిగా ఆయన్ని సన్నిధిలో కనిపెట్టుకుని కొన్ని సెకండ్స్. Let's all remain close our eyes. Don't think of anything, just with a thankful heart. చిన్న ప్రార్థన చేసుకొని మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి పెంపునడిన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్న దేవా, మాకు ఊపిరించినారు, నేను స్తుతించిన, నేను ఆరాధించినాను. కొద్ది నిమిషం వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షం మమ్మల్ని నడిపించండి. మా మనోనితుల తీరంలో వాక్యమైన సత్యం మా హృదయమైన నేలలో ఒక శ్రేష్టమైన విత్తనంగా నాటబడినందుకు, మా జీవితంలో వాక్యం నూతన క్రియ చేస్తున్నందుకు మనం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. You also attend the Sunday school. Take your Bible. Okay, మీరు కూడా అటెండ్ కండి. Go boys. దేవునామానికి మహిమ ఘనత కలుగుతుంది. ఒకసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు మరి వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని విని, వాక్యాన్ని నెరవేర్చిన ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి లోకమంతట్లో కూడా ఈరోజు మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి సంఘానికి వచ్చిన ప్రతి తల్లిని, మదర్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరూ కూడా మన సంఘ తరపున మీ అందరూ కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వాక్యం అనుసారంగా మరి తల్లి ఏ విధంగా ఉండాలి, తల్లి ఏ విధంగా ఎదగాలి, మరి తల్లి పాత్ర కుటుంబంలో ఎంత ప్రాముఖ్యమైనది దేవుడు మీకు తెలియజేయాలని, మరి మీకు వాక్యం తెలుసు, వాక్యం ధ్యానించాలి. మరి ఎలాంటి లోపం ఉన్నా, ఎలాంటి కష్టం, ఎలాంటి ఎత్తులు నోరు ఉన్నా కానీ మరి దేవుడు మీ కుటుంబాన్ని సరిదిద్దుతూ మరి మీ తల్లిగా మీకు కావాల్సిన ఆ అభిషేకం కదా, అనాయింటింగ్ స్పిరిట్ ఆఫ్ మదర్హుడ్ అభిషేకం మీ మీద కుమరించాలని, తప్పకుండా మీ పిల్లలు మీ గురించి మాట్లాడుతున్నప్పుడు గర్వకారంగా చెప్పుకోగలరు. అవునా, తల్లి గర్వంలో పుట్టినందుకు నేను ఘనపరచబడుతున్నాను, లేకపోతే ఘనత పొందుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయికి మదర్స్ అందరూ కూడా ఉండాలని మా విజ్ఞాపన, మా ప్రార్థన. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు మనం దేవుని సాయం మీద ఏం చేయమండి. బెస్ట్ మదర్గా పిలువబడాలంటే మన ఫ్యామిలీస్, మన పిల్లలు బయట అవసరం. నేను కన్న పిల్లలు నన్ను బెస్ట్ మదర్గా, మంచి తల్లిగా పిలవాలంటే మనకేముండాలి? దేవుని భయభక్తులు మనకు కలిగి ఉండాలి. సో వాక్యం ధ్యానించండి, ప్రార్థన చేయండి. మీ పిల్లలకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, ఆశీర్వాదం పలకండి. ఏ స్థాయిలో మీరు చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిని ఎత్తిబట్టి దేవా నా పిల్లలు ఈ స్థాయిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను తల్లిగా. మీరు చేయండి, తల్లి ప్రార్థన నెరవేర్చబడుతుంది. సో ఈరోజు నేను నా తల్లి ప్రార్థన నెరవేర్చబడింది కాబట్టి ఈరోజు తన 5 సంతానంలో నేను కొన్ని పాస్టర్గా అవ్వగలిగినాను. మా తల్లి గారు ఇప్పుడు లేరు, కానీ తన పిల్లలు పాస్టర్ అవ్వాలని ప్రార్థన చేసింది. చేసిందనే విన్నవాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ విషయం తెలిసింది. మరి 5 సంతానంలో మా దేవుని కృపను బట్టి నేను చివరి వాడిని అయినప్పుడు కూడా మరి దేవుడు నన్ను ప్రేరేపించి మరి పరిచయంలో పెంచుకొని గడిచిన 16 సంవత్సరాలు దేవుడు నన్ను సంపూర్ణ పరిచయంలో వాడుకున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా తల్లి చేసిన ప్రార్థనలు కూడా నేను మా తల్లిగారు లేనప్పుడు కూడా తల్లికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు అంశం ధ్యానిస్తుండగా ఈరోజు తీసుకున్న అంశము యు ఆర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్. నీవు దేవుని సాధనము లేదా పరికరము అంటారు. పరికరంగా ఉండాలా, పనికి రాకుండా ఉండాలా అనేది మనం గమనించుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక సాధనము, ఒక వస్తువు. దేవుని చేత యు ఆర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే వేరే వాళ్ళ కాదు, దేవుని చేతిలో, దేవుని దృష్టిలో నువ్వు ఒక సాధనము, నువ్వు ఒక వస్తువు.
వస్తువు అనేది ఎందుకంటే మనకు అర్థం కావడానికి వస్తువు అన్న మాట మాట్లాడుతున్నాం, రైట్? లేదంటే ఒక పాత్ర, పరికరము అన్న తెలుగు మాటలు ఇంకా కొంచెం తెలుగు మనకు తిరగవు, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఫైన్. సో నాతో పాటు యెషయా 45 అధ్యాయం నేర్చుకుంటాం. మనం ఆ అధ్యాయం మొత్తం ధ్యానిస్తాం. యెషయా 45 అధ్యాయము మొదటి వచనం. అతని పక్షంగా జనులను జయించటంలో నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను ముట్టెదను. వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుకు సెలవిస్తున్నాడు. ఫైన్. చూడండి, ఇక్కడ గమనిస్తాను మొదటి వచనం. Thus says the Lord to his anointed, to Cyrus, whose right hand I have held, to subdue nations before him, and loose the armor of kings, to open before him the double doors, so that the gates will not be shut. ప్రత్యేక గమనిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవుడు? సైరస్ కదా, సైరస్ అనే రాజు గురించి మాట్లాడుతున్నాడు. సైరస్ ఎవరండి? కొరేషు, రైట్? తెలుగులో కొరేషు అనేది, ఇంగ్లీష్లో సైరస్ అనేది. సో కొరేషు అనే రాజు మనం గమనిస్తే ఆయన అన్యుడు, అంటే ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. మనం చాలాసార్లు ఇప్పుడు మనం తీసుకున్న అంశం ఏంటి? యు ఆర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్. నువ్వు దేవుని దృష్టిలో లేదా దేవుని చేతిలో నువ్వు ఒక సాధనము అని నేర్చుకుంటున్నాం. అనగానే మనం ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తుని లేదా దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డని, తన వెల చెల్లించి కొనుక్కున్న ప్రజలు మాత్రమే అనుకుంటాం. కానీ మరి దేవుడు ప్రత్యేకంగా ఒక స్థితిగతిలో, ఒక పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడాల్సిన పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక రాజుని లేపట్టి తనను అభిషేకించి తన ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి విజయం ఇవ్వాలి. కానీ ఇక్కడ గమనిస్తే ఏం చేస్తాము? ఒక అన్యుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఏం చేస్తాడంట? హిస్ అనాయింటెడ్ వాక్యం సెలవిస్తుంది. ఒక నిమిషం మనము ప్రీవియస్ చాప్టర్ 44కి వెళ్తే 44:28. చాలు. ఏమన్నాడు? కోరెషుతో నా మంద కాపరి. ఏమని పిలుస్తున్నాడు? కోరెష్ సైరస్ని నా కాపరి అని పిలుస్తున్నాడు. ఎవరు కాపరి అండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న అభిషేకించిన వ్యక్తిని కోరెషు అంటే సైరస్ నా కాపరి అని పిలుస్తున్నాడు. ఇంకా చదువు సిస్టర్. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పేవాడను నేనే. యెరూషలేముతో నీకు కట్టబడుదునని దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. Thus saith of Cyrus, he is my shepherd and shall perform all my pleasure. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. సో దేవుడు మనం పిలిచిన ఒక ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తున్నాడు. సో సైరస్ కానీ కోరెష్ ఒక ఏం ఇన్స్ట్రుమెంట్ అయినా ఒక కాపరిగా వ్యవహరించాలి. నువ్వు అన్యుడు అయినప్పటికీ కూడా నేను నిన్ను ఏర్పాటు చేసుకొని నా ప్రజలే నువ్వు నడిపించాలి, కాబట్టి విజయంలోకి నడిపించాలి. కాబట్టి మొదలు నీకు ఏం కావాలి? నీకు అభిషేకం కావాలి, నేను నీకు అనుగ్రహిస్తున్నాను. తర్వాత నీకు కాపరి, స్పిరిట్ ఆఫ్ షెపర్డ్, కాపరిగా ఉండే ఆత్మని పైన కుమ్మరిస్తున్నాడు. అదేవిధంగా ఇంకేమన్నాడు? ఏర్పరచుకున్న జనంగా ఉంచుతాడు.
ఎందుకు ఏర్పరచుకున్నాడు? నా ప్రజలను నువ్వు రక్షించాలి, కాపాడాలి కాబట్టి. ఏమంటాడు? నా చిత్తం అంతా కూడా నువ్వు నెరవేర్చాలి. సో మనం ఒక సాధనంగా దేవుడు మనల్ని వాడుకుంటున్నట్లయితే, నన్ను దేవుడు దేనికి సృష్టించినడో, నేను ఏ సాధనం కొరకైతే నేను తయారు చేయబడినో దాని కొరకు నేను వాడబడాలి. మనకందరూ తెలుసు, వెసల్స్ అంటే పాత్రలు అంటాం, వస్తువులు అంటాం. చైర్ కానీ టేబుల్ కానీ ఈ మనం ఇక్కడ కూర్చున్న హాల్లో ఉన్న ప్రతి వస్తువు దేని కొరకు అది తయారు చేయబడ్డదో దాని పని దాన్ని తప్పకుండా చేయాలి. చైర్ కూర్చోడానికి మాత్రం ఉంది కాబట్టి మనం కూర్చుంటాం, కానీ దాన్ని బండలాగా మనం వాడలేము. సో ఏ వస్తువు దేనికి దేవుడు మనం తయారు చేస్తున్నామో దాని కొరకు వాడుకుంటాము. సో దేవుని దృష్టిలో మనం ఒక సాధనంగా దేవుడు మనం తయారు చేసినట్లయితే మనం దాని కొరకు వాడబడాలి. అందుకే ఇక్కడ ఏమంటే హీ షుడ్ డూ ఆల్ మై ప్లెజర్, నా చిత్తం అంతే నెరవేర్చువాడా. దేవుని చిత్తం అంతా నెరవేర్చడం 1, 2 కాదండి. దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేని కొరకైతే మనం పిలుచుకున్నాడో, దేని కొరకైతే మనం తయారు చేసాడో, దేని కొరకైతే మనం సృష్టించినాడో, దేని కొరకైతే మనం ఆత్మతో నింపినాడో, దేని కొరకైతే మనం కాపరుగా పిలువబడ్డాము. అందరం కూడా ఏదో స్థాయిలో ఉన్నామండి. కొంతమంది మదర్స్ ఉన్నారు, గ్రాండ్ మదర్స్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. సో అందరినీ కూడా దేవుడు ఏ స్థాయిలో మీరు ఉండాలో ఆ స్థాయిలో ఉంచినాడు. కొంతమంది గుడ్రాలు ఉన్నారు, కొంతమంది ఫలభరితంగా ఉన్నారు, కొంతమంది విధురాలు ఉన్నారు, కొంతమంది విధువులు ఉన్నారు. సో ఇవన్నింటిలో కూడా ఏంటిది? దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికి ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని చేతిలో ఇంకా మనం వాడబడాలి, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా. యు ఆర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్. అది మనం గుర్తు చేసుకోవాలండి. వర్షం ఉద్యోగం చేస్తున్నావచ్చు, జీతం కొరకు ఉద్యోగం చేసేవాడి వాని చేతిలో సాధనం కాదు. ఉద్యోగం ఇచ్చిన వాడు లేకపోతే వ్యాపారంలో మనం ఉంటే ఒక 8 hours 10 hours మాత్రమే, కానీ దినమంతా కూడా 24 గంటలు దేవుని దృష్టిలో దేవుని చేతిలో సాధనంగా వాడబడాలి, ఒక పరిక్రమంగా వాడబడాలి. పనికి వచ్చే పరిక్రమంగా వాడబడాలి, కానీ పనికిరాని వెసలుగా మనం ఉండొద్దు కదా. దేవుని గణపరిచే పాత్రగా ఉండాలి. కొన్ని పాత్రలు అంటే గణపరిచే పాత్రలు ఉన్నాయి, కొన్ని గణహీన పాత్రలు కూడా ఉన్నాయి. సో దేవుడు మనల్ని దేవుని గణపరిచే పాత్రగా దేవుడు మనం ఉంచినాం కాబట్టి చుట్టుపక్కల మనుషులు అనేకలు అన్ని కూడా మనం బస్సులు చేస్తూ ఉన్నారు, దూషిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మనం చేయని తప్పు కూడా వాళ్ళు తప్పు పట్టి అనేక విషయాలను మనం శోధిస్తూ ఉన్నారు. కానీ మనము దేవుని చేతిలో ఒక సాధనం ఉన్నాం కాబట్టి దేవుడు నాకు అప్పగించిన పని ఏంటిది? కష్టంగా ఉన్న వెళ్ళినాను, నేను క్రీస్తు కొరకే జీవించినాను, మరణించాను క్రీస్తు కొరకే అని మనం బ్రతకాలి. Because I am the instrument in the hand of my God. I am God's instrument. సో దేవుని ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే శ్రేష్టమైన పరికరం, పనికిరాదని కాదండి. మనం చాలాసార్లు మన లోకంలో ఈ మాట చెప్తూ ఉంటారు. మనకున్న ఆస్తుల అంతస్తుని బట్టి మన హోదాని బట్టి ఏం చేస్తారు? మనం గౌరవిస్తారు. దేవుడు నీలో నాలో రక్షణ ఉన్నట్లయితే దేవుడు మనల్ని గౌరవించేవాడు. మీరు నన్ను గౌరవిస్తే నేను గణపరుస్తాను. నువ్వు నన్ను గణపరచు, నేను గణపరుస్తాను. గడిచిన వారం ఈ మాట నేర్చుకున్నాం. దేవుని ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ విధంగా మనం దేవుని గౌరవించాలి అనే అంశం కూడా ధ్యానిస్తాం. ఈ మంత్ దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ హానర్ అని డిక్లేర్ చేస్తాం. సో దేవుడు సంఘంలో ప్రతి సంఘస్థులని దేవుడు గణపరుస్తాడు. ఎందుకు? దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా తన పిల్లలు హెచ్చింపబడాలి, తన పిల్లలు గణపరచబడాలి. కాబట్టి చూడు, ఘనత కన్నా ముందు ద్వేషము, పగ, కోపం అన్నీ ఉంటాయండి. అసహ్యం ఉంటుంది కదా, క్షేమం ఉంటుంది, అవమానం ఉంటుంది. నువ్వు ఎక్కడైతే అవమానం పడ్డావో అదే ప్రాంతంలో దేవుడిని గణపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు వెలగొట్టబడ్డావో దేవుడిని అదే ప్రాంతాన్ని ఏం చేసి ప్రధానమంత్రిగా చేయబోతున్నాడు. ఏ ప్రాంతం నుంచి అయితే మరి మోషే పరిగెత్తి కదా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఐగుప్తు దేశం నుంచి భయంతో పరిగెత్తిన వ్యక్తి, అదే వ్యక్తిని ఏం చేశాడు? బహుశా అనుకున్నాను 40 సంవత్సరాల తర్వాత అయినప్పటికీ కూడా దేవుడు అదే మోషని తిరిగి ఐగుప్తు దేశం ఏ విధంగా వచ్చినట్టు పిరికివాడిగా రాలేదు, ధైర్యంతో రాగలిగాడు. ఆ భయం తీసేసినాడు. ఐగుప్తు దేశానికి వెళ్తే నన్ను అంతకుడుగా చూసి నన్ను చంపేస్తారేమో అన్న భయం తొలగించి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి, రక్షించడానికి, విమోచించడానికి నేను నిన్ను ఒక డెలివరీగా పంపిస్తాను, నువ్వు ఒక సాధనంగా అక్కడ వాడబడతావు. అయ్యా నేను నత్తివాణ్ణి అయినప్పటికీ కూడా నిన్ను మాత్రమే వదలదు, నువ్వు మాత్రమే వెళ్ళాలి. అయ్యా నేను బలహీనుని, నాకు యుద్ధం రాదు, నేను బలహీనుని, నేను పిరుకువాణి అయినప్పటికీ నువ్వు వెళ్ళాలి. గిద్యోను దర్శించినాడు, పరాక్రమంగా బలాఢ్యుడని పిలిచినాడు.
అయ్యో నా గోత్రం చిన్నది, నా ఇల్లు చిన్నది, చిన్న కుటుంబం చెందవాని, నేను పిండి రుబ్బుకునేవాడిని, పిండి గిన్నె పట్టుకునేవాడిని, నాకు రాదని యుద్ధం చేయడము, నాకు ఖడ్గం పట్టుకోవడం రాదు, యుద్ధం చేయడం రాదు, నేను వెళ్ళలేను. నువ్వే వెళ్ళాలి. ఎందుకు? దేవుడు నిన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా, పరికరంగా, ఒక సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాడు. అంటే ఏంటిది? నీ సొంత శక్తిలో, నీ సొంత జ్ఞానంతో, నీ సొంత తెలివితేటలో, నీ సామర్థ్యత కాదు, దేవుని సామర్థ్యత నీలో వచ్చిన కాబట్టి దాని ద్వారా దేవుడిని వాడుకుంటాడు. సో మనం ఏం చేయాలి? దేవా నేను అందుబాటులో ఉన్నాను. దేవుడిని దర్శించినప్పుడు అందరూ చాలామంది ఎక్స్క్యూజెస్ ఇస్తూ వచ్చినారు. నేనా మరియమ్మ దర్శనం నాకు ఇంకా వివాహం కాలేదండి, నేను ఏ పురుషుని ఎరగాలంటే కాదు, నువ్వే కావాలి, నీ గర్భమే కావాలి, ఆ కన్యక గర్భమే కావాలి. ఎందుకు? యేసుక్రీస్తు నీ ద్వారా జన్మించబోతున్నాడు. ఏదైతే మనుషుల దృష్టి అసాధ్యమో మనం అందుబాటులో ఉంటే మనం ఓపెన్ అవుతాం. అందుకే వాక్యం మొదటి విషయం ఒక మంచి మాట రాయబడ్డది. 45 అధ్యాయం మొదటి విషయంలో ద్వారములు అతని ఎదుట వేయబడకు. 2 ద్వారాలు, డబుల్ డోర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. టు ఓపెన్ బిఫోర్ ద 2 లీవ్డ్ గేట్స్ అండ్ ద గేట్ షల్ నాట్ బి షట్. ఒకసారి చదవండి. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అలా ఏమన్నాడు? నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవించాడు. అంటే దేవుడు ఒక అన్యుని ఏర్పాటు చేసుకొని అభిషేకించి ఒక వాగ్దానం ఇస్తే మనము తనకైనా ప్రత్యేకించబడిన వారమండి. యేసుక్రీస్తు అంటే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు రక్తం వెల చెల్లించి కురేషుని కొనుక్కోలేదు. మనము విలువ పెట్టి కొనబడిన వారం, మనము ఇంకా శ్రేష్టమైన వారము. సో అక్కడ దేవుడు కురేషుడు ఏమన్నాడు? నీ ముందు నేను ఏ ద్వారం అయితే తెరిచినో ఆ ద్వారం మూయబడదు. హల్లెలూయా. ఎందుకు? ఏ ద్వారం అయితే నేను తెరిచినో ఆ ద్వారము సంపూర్ణంగా నీ పని చేయడానికే తెరిచినాను. సో దేవుడు మన ముందు ఏ ద్వారం అయితే తెరిచించాడో ఆ ద్వారం గుండా మనం తప్పకుండా వెళ్ళాలి. కురేషుడు ఏ ద్వారం తెరిచినాడు? ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడే ద్వారం తెరిచినాడు. ఓటమి కాదు, గెలిచే ద్వారం తెరిచాడు. కాబట్టి కురేషు భయపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్తున్నాను, దేవుడు అభిషేకం, ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు కొనుగోలుతాడు. కాబట్టి ఆ ఇశ్రాయేల్ అనే దేవుడు అన్యుడైనప్పటికీ కూడా నన్ను ఒక పరిశీలన చేసే రాజుని కురేషు దేవుడు ఏర్పాటు చేసుకుని నన్ను అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నా ముందు ద్వారాలు తెరిచాడు, ఆ ద్వారం మూయబడదు, నేను తప్పకుండా విజయం సాధిస్తాను. దేవుని పిలుపులో సంపూర్ణ రక్షణ అనుభవం కురేషు కలిగిన వాడు కావచ్చు. సో దేవుడు ఆ రోజు తనను ఏర్పాటు చేసుకుని ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేందుకు తన సాధనంగా వాడబడడానికి. మనం దేవా నన్ను వాడుకో, నీకున్న స్థాయిలో, నీకున్న జ్ఞానంలో, నీకున్న అనుమతిలో. చూడండి, మరొక చెప్తున్నాను, మనల్ని మనం గమనిస్తే మనం దేనికి పనికిరానిగా ఉంటాం, కంపేర్ చేసుకుంటాం. కాబట్టి నాకు మాట్లాడేది రాదండి, అనుకుంటాం, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, నాకు భాష రాదు, 10 మందిలో మాట్లాడలేము. ఇవన్నీ కూడా కండిషన్స్ ఎప్పుడు వస్తాయి? మనము దేవుని విషయంలో వచ్చేసరికి కండిషన్స్ ఉంటాయి. మన ఇంటి ముందు వాక్యం చూసినప్పుడు కూడా చెత్తేస్తే ఊరుకుంటామా? లేనిపోయిన మాటలు అన్నీ వస్తాయి. అదే వాక్యం చెప్పండి, వాక్యం చదవాలంటే కొన్నిసార్లు రాదు, ఎందుకు? భయపడతారు. సో దేవుడు ఆ భయం ద్వారం తొలగించినాడు. అందుకేమన్నాడు? ఫియర్ కూడా చెప్పినాడు. ఫియర్ ద్వారా మన మీద వేయబడ్డది. ఎవరు? అపవాది మూసివేసినాడు. భయముల ద్వారా మన ముందు పెట్టి వెళ్ళిపోయినాడు. యేసుక్రీస్తు వచ్చి ఆ భయముల ద్వారం తొలగించి, అందుకే తెర చిరిగింది. తెర ఉన్నంత కాలము ఎవ్వరు కూడా ఎందుకు భయంతో వెళ్ళలేకపోయినారు. అవునా? తెర లోపల వెళ్ళాలంటే ధైర్యం ఉన్నవాడు, నీతిమంతుడు ఒకటే వెళ్ళగలగాలి. ఆ తెర చిరిగిపోయిన తర్వాత అక్కడ ఏంటి? భయం కలిగించబడ్డది. ధైర్యంతో, విశ్వాసంతో వెళ్ళాలి. కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. ధైర్యంతో దేవుని సన్నిధిలోకి రండి అంటున్నాడు. సో మీరు మనలో ఉన్న భయం ఆత్మ దేవుడు తొలగించాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కురేషు భయపడట్లేదు. ఎందుకు భయపడలేదు? నా ముందు ద్వారం తెరబడ్డది, నేను ఖచ్చితంగా గెలుస్తా. ఎవడైనా రాని. ఎందుకు? నా సామర్థ్యత కాదు, దేవుడు
ఎవరి దేవుడు? ఇశ్రాయేలుని కాపాడే దేవుడు. నన్ను అభిషేకించినాడు, ద్వారం తెరిచినాడు, నన్ను పంపిస్తాడు. నేను ఇశ్రాయేలు ప్రజల్ని గెలిపిస్తా, నేను వారిని ఏం చేస్తా? రక్షిస్తా. ఎందుకంటే నేను ఒక సాధనంగా వాడబడుతున్నాను. మనందరం కూడా కూడిన ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని దృష్టిలో, దేవుని చేతిలో ఒక ఘనమైన సాధనంగా మనం వాడబడాలి. ఏ ప్రాంతం దేవుడు మనం నాటినా, ఏ స్థాయిలో, ఏ ఊళ్ళో, ఏ రాష్ట్రం, ఏ పట్టణం, భారతదేశం ఏ మూలకు ఉన్నా కానీ, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ మూలకు ఉన్నా కానీ నేను దేవుని చేతిలో ఒక సాధనం ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎప్పుడు? నేను అందుబాటులో ఉంటే. ఇఫ్ యూ ఆర్ అవైలబుల్. నేను వెళ్ళనని నువ్వు నోరు మూసుకొని ఉంటే దేవుని బలవంతంగా తీసుకొని వెళ్ళడానికి అనేక అవకాశం ఇస్తాడు. యోన లాంటి స్థితిగతి కావాలా? అయితే పరిగెత్తిపోండి. వద్దు, నేను అలాంటి పరిస్థితులు వద్దు, చెప్పిన పని చేసుకుంటూ వెళ్తానంటే దేవుడు తప్పకుండా నీకు కావాల్సిన విజయము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే రెండవ వచ్చిన గమనిస్తే, నేను నీకు ముందుగా పోవచ్చు, వెంటగా ఉన్న స్థలములను సరళం చేసేదును, ఎక్కడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. కూడా వచ్చింది. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నేనే అని నేను తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రాక్షసములలోని అరుదైన ధనము నీకు ఇచ్చెదను. చూడండి. I will go before thee and make the crooked path straight. I will break in pieces the gates of brass and cut in sunder the bars of iron. And I will give thee the treasures of darkness and hidden riches of secret places, that thou mayest know that I, the Lord, which call thee by thy name, am the God of Israel. ఇంతకు ద్వారాల గురించి అన్నాము. సో నీ ముందు అంటే కురేషి, నీ ముందు ఇత్తడి ద్వారాలు ఉందా, వెండి ద్వారాలు ఉన్నా, కఠిన ద్వారాలు ఉన్నా, ఇనుము ద్వారాలు ఉన్నా, కానీ ప్రతి ద్వారం నేను తొలగిస్తా. అయ్యో దేవా, నేను కష్టపడి నేను తెరవలేను అంటే నువ్వు తెరవాల్సిన అవసరం లేదు. నువ్వు అందుబాటులో నీ ముందు మూయబడిన ప్రతి ద్వారం నేను ఆల్రెడీ తెరిచినాను. ఏమన్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు. నీవు నమ్మిన దేవుడు జీవం గల దేవుడు, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంట? నువ్వు అందుబాటులో ఉంటే నీకే తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని కనపరచగలుగుతావు. ఎప్పుడు? నువ్వు అద్భుతాన్ని, సూచక క్రియలు చూసేది ఎవరు? పక్కింటాడు కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తావు. నువ్వున్న స్థితిగతిలో నుంచి దేవుడు నీకు ద్వారాలు తెరిచి, నువ్వు ఏ ప్రార్థన చేస్తావో ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చి ద్వారము తెరిచి విజయము దయచేసి, ఎందుకు? దేవుని కనపరచాలి. కాబట్టి ఎందుకు? నేను పేరు పెట్టి పెంచినాడు. ఇప్పుడు పేరు పెట్టించాడు. తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. ఎందుకు? ఒక సాధనంగా వాడబడాలి. కాబట్టి నా పేరు నాకు ఒక్కరికి తెలుసు, నా ఇంట్లో వాళ్ళకి తెలుసు. 10 మందికి తెలియాలంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. హీ విల్ ఓపెన్ ద డోర్, హీ విల్ ఓపెన్ ఎవ్రీ గేట్. అందుకే మనం 3వ వచనం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చూడు, అంధకారం అనగానే సాతానుకు దానికి సంబంధించిన అంటే అంధకారం అంటే ఏంటి? తెలియని నిధులు. రీసెంట్గా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే ఏదో ప్రోగ్రామ్ ఏదో లంక బిందెల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలిసిన అవగాహన కొంతమంది చేతబడి చేసి అట్లా ఉంచుతారు. కొంతమంది అవగాహన ఏంటి? అప్పుడు రాజుల కాలంలో రాజులందరూ ఇట్లా ధనం దాచిపెట్టుకుని ఉండేవారు. రాను కూర్చుకోపోయేది. కొంతమంది ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం బయటపడితే దాన్ని లంక బిందెలు అంటాం. అంటే ధనం ఉంది, కూర్చోబడింది, లేక కూర్చుకోబడిన ధనము దేవుడు ఏం చేస్తాడు? మనకి తెలియజేస్తాడు ఎక్కడ ఉందో ధనం. ఏమే? I will give thee the treasures of darkness and hidden riches of secret places. ఏ రహస్య స్థలమందు ధనము దాచిపెట్టి ఉన్నదో దేవుడు చేస్తాడు. ఆ ధనము దాచిపెట్టిన ధనము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. He will open up, He will give us అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? దేవుడు నాకు ధాన్యాన్ని ఇస్తున్నాడు, ధనం ఇస్తా ఉన్నాడు.
ఏ అంధకార శక్తి అయితే ఉన్నదో, ఏ రహస్య స్థలంలో అయితే ఎక్కడైతే ఆగిపోయిందో ఉండిపోయిందో దేవుడు నాకు ద్వారం తెలుస్తూ అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? మనం కేవలం సమర్పించుకోవాలి. ఇయర్ లార్డ్ దేవుడు రాయబడ్డది కాబట్టి నిధులు ఎక్కడైతే ఉన్నాయో ద వెల్త్ ఆఫ్ ద వికెట్ ఈజ్ లేడ్ అప్ ఫర్ ద జస్ట్ అని రాయబడ్డది. వెల్త్ ఆఫ్ ద వికెట్ అంటే ఏంటిది? అన్యుల ఆస్తుల అంతస్తులు, అన్యుల సంపాదన దేవుడు నీతిమంతులకు ఏం చేశాడంట? దాచి ఉంచుతాడు. సో దాచి ఉంచిన నిధులు మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఉద్యోగం మానేయటం చెప్పట్లేదండి. నీ ఉద్యోగము, నీ వ్యాపారం, నీ కష్టం నువ్వు పడుతూ ఉండు. కానీ ఏదైతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటాము కదా, డబుల్ పోర్షన్ అలాంటివి అంటాము, రెండింటి ఆశీర్వాదం అంటాము. అది ఎప్పుడు వస్తుందంట? నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఒక సాధనంగా నువ్వు వాడబడినప్పుడు ఏం చేయాలి? దేవుడు వాగ్దానం ఇస్తాడు. అక్కడ కురేష్ అడిగినాడా నాకు ధనధాన్యం కావాలని? అడగట్లేదు. బాబు నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఏర్పరచుకున్న జనంగా ఉన్నావు కాబట్టి నువ్వు నా ప్రజల్ని నడిపిస్తావు కాబట్టి నువ్వు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్, ఒక రాజుగా నీకు కావాల్సిన ఆస్తిని అంతస్తుని నేను ఇస్తాను. అదే సల్మాన్ మహారాజు కూడా అదే చెప్పినాడు. నువ్వేం కావాలి? దేవా జ్ఞానం మాత్రమే కావాలని అంటున్నాడు, కానీ నువ్వు అడిగింది ఇస్తా, అడిగింది కూడా ఇస్తా అంటున్నాడు. అడిగిన జ్ఞానం ఇస్తున్నాను, ఆస్తుల అంతస్తులు అడగలేదు. ఒక రాజుగా నీకు ఆస్తుల అంతస్తులు అవసరం కాబట్టి నేను అది కూడా ఇస్తా అంటున్నాడు. సో దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన చేయనప్పటికీ కూడా అనేక సార్లు ఇచ్చినవాడు. మీరు తప్పకుండా మీరు వెనుకకు తీసుకొని, దేవా నేను ఈ అంశం కొరకు ప్రార్థన చేయలేదు కదా, మరి నా దగ్గర ఎందుకున్నది? అడిగింది ఇస్తాడు, అడగంది కూడా ఇస్తాడు. దేవుడు హృదయం వాంచేవాడు, హృదయాన్ని గమనించేవాడు. నువ్వు సొలొమోనుగా సరైన హృదయ వైఖరితో అడిగినట్లయితే కదా, నీ సొంత బెనిఫిట్స్ కొరకు కాకుండా దేవ రాజ్యం కొరకు అడిగినది కాబట్టి దేవుని హృదయం అడిగినవాడు, ఎరిగినవాడు కాబట్టి అడిగింది ఇస్తాడు, అడిగింది కూడా ఇస్తాడు. హల్లెలూయా. 4వ వచనం గమనిస్తే దాంట్లో ఫిలిప్పీ 4:19 ఒకసారి చదువుతున్నాను. నాకు తెలిసిన వాక్యం ఫిలిప్పీ 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరము తీర్చు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమన్నాడు? ప్రతి అవసరము ఏంటంటే క్రీస్తు మహిమలో. అలాగే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన ప్రతి అవసరం దేవుడు అంటే మన ఐశ్వర్యం చెప్ప దేవుడు నడిపించేవాడు, అనుగ్రహించేవాడు. సో మనం చింతించాల్సిన అవసరం. హీ విల్ షోర్లీ ఏమన్నాడు? బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఎవరి నీడ్స్ అండి? పేరు పెట్టుకొని పిలిచిన జనాంగంలో నువ్వు ఉన్నట్లయితే, ఇఫ్ గాడ్ హెస్ కాల్డ్ యూ బై నేమ్, హి సెడ్ ఆల్ యువర్ నీడ్స్ ఐ విల్ ప్రొవైడ్. నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. దేని ద్వారా? క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇన్ క్రైస్ట్ జీసస్ ఆల్ యువర్ నీడ్స్ విల్ బి మెట్. సో మనం ఏం చేయాలి? మనము చింతించాలా లేదంటే ఆనందించాలి? మనము ఎందుకు ఆనందించాలి? ఎందుకంటే క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరత తీర్చబడ్డది. ఏమే చూడండి, నా 45:4 యెషయా 45:4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము, నేను నీకు పేరు పెట్టి పిలుచుకున్నాను. ఎల్లగొండినప్పటికీ నీవు దిగులించుకున్నావు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని, నీవు నన్ను ఉండినప్పటికీ నీకు బిరుదునిచ్చి తిని. అంటే నీవు నన్ను తెలుసుకున్నప్పటికీ కూడా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నాకు తెలుస్తుంది. ఈవెన్ వితౌట్ నోయింగ్ మీ. For Jacob my servant said, and Israel my elect, I have even called thee by thy name.
ఐ హావ్ సర్వ్డ్ ది దో thou hast not known me. ఏమన్నాడు? నీవు నన్ను ఎరగనప్పటికీ కూడా నేను నిన్ను పిలుచుకున్నాను. ఎందుకు పిలుచుకున్నాను అన్నాడు? నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు అన్నాడు కదా. తనకు క్లారిటీ ఇస్తున్నాడు. నువ్వు ఇంతకాలము అనేక దేవుళ్ళను పూజించున్నావు, కానీ నేను యాకోబు దేవుణ్ణి, అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నా తప్ప వేరే దేవుడు లేడు. ఎందుకు తెలుస్తున్నాడు? ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు అదే చేస్తారు. నిజమైన దేవుడు తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తారంట? దేవుని విసర్జించి అన్య దేవతలను పూజ చేస్తూ వచ్చినారు. సో అన్నింటినీ ఏర్పాటు చేసుకొని నువ్వు మళ్ళీ ఎక్కడ వెనక తిరిగి నువ్వు మళ్ళీ మీ దేవుడిని పూజ చేస్తావు అన్న ఉద్దేశంతో ఏం చేస్తాడు? క్లారిటీ ఇస్తాడు. నేనే దేవుణ్ణి, నా తప్ప వేరే దేవుడు లేడు. I am the Lord and there is none else. There is no God beside me. I girded thee, though thou hast not known me. నువ్వు నన్ను ఎరగక ముందే నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నా. ఎందుకు ఏర్పాటు చేస్తున్నానంటే దేవుని చేతిలో మనం మంచి సాధనగా వాడబడాలి కాబట్టి, దేవుని హస్తంలో దేవుని చేతిలో మంచి సాధనగా వాడబడాలి కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? దేవుడు గణపరచబడాలి కాబట్టి. ఒక అన్యుడు దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకించి కాపరిగా పిలిచి ఒక అన్యుడు ఇశ్రాయేలు ప్రజల్ని గెలిపిస్తే ఎవరికి దానికి వస్తుందండి? అన్య దేశాలు అందరూ అరే ఈయన పర్షియా దేశస్తు కదా, ఖురేషి కదా, ఈయన ఏంటి ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తున్నాడు, ఆయనేంటి గెలిపిస్తున్నాడు అని దేవునికి ఘనత రావడానికి ఒక పాత్రగా దేవుడు తనని వాడుకుంటున్నాడు. ఏమైనా 2014 వచ్చిన గమనిస్తే ఐగుప్తీయులు కష్టార్జితమును పురుషు భక్తక రాకమును నీకు పుడుతును. దీర్ఘదేవులైన సేయామయులను నీ ఎదుకు వచ్చి నీ వారగురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు పట్టుకొని వచ్చి నీ ఎదురు సాగిలపడదు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసేది. చూడండి ఎంత మంచి మాట. Thus says the Lord, the labor of Egypt and merchants of Ethiopia and of the Syrians, men of stature, shall come over unto thee, and they shall be thine. They shall come after thee in chains, they shall come over, and they shall fall down unto thee. వారు నీ ఎదుట సాగిలపడెదరు. They shall make supplication, విజ్ఞాపన చేసేదరు. Surely God is in thee and there is none else. నీలో మీతో దేవుడు ఉన్నాడు, నా తప్ప వేరే దేవుడు లేడు అని ఎవరు చెప్తారంట? వాళ్ళు వచ్చి ఎవరు? అన్యులు వస్తున్నారు. సిబియన్స్ ఇథియోపియా నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఎవరైతే వస్తున్నారో అన్యులు చెప్తారంట. ఏమని? అన్యులు చెప్తే దేవుడు ఏం చేస్తాడు? సైరస్ని కొరేషన్ దేవుడు హెచ్చిస్తున్నాడు. So when you are an instrument in the sight of God, God will elevate you. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుడి దృష్టిలో దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దాని కొరకు ప్రాకులాడాల్సిన అవసరం లేదు, దాని కొరకు నువ్వు కొట్టులాడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంట? నేను అందుబాటులో ఉన్నాను దేవా, నువ్వు నన్ను వాడుకో. యెషయా గురించి చదువుతాం కదా, ఏమన్నాడు? ఎవరిని పంపించాలి అనే ఆలోచన కలిగినప్పుడు నాయన నేనున్నాను, నన్ను పంపించు. లార్డ్ హియర్ am I, send me. నువ్వు 10 మందిని ఎందుకు వెతుకుతున్నావు? నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను అవైలబుల్ ఉన్నాను కదా, నేను అందుబాటులో ఉన్నాను కదా, నువ్వు నన్ను పంపించు. ఆ పని ఎంత ఘోరమైనా, ఎంత మంచి, ఎంత శ్రేష్టమైన కానీ, నేను ఎంత భయంకరమైన కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నన్ను పంపించు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తాము? చాలాసార్లు కొంత ఏం చేస్తాము? చీటీలు వేసేదాన్ని పేరు పెట్టి పిలుస్తాం. ఏదైనా పని అవసరం ఉంటే మనం తాక్కుంటూ ఉంటాం. నన్ను పిలవద్దు, రాలేదు, అరే నన్ను నా పేరు రావు, పిలవద్దు. ఎందుకు? పిలవకపోతే బాగుంది అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, నువ్వు ఎందుకు 10 మందిని పిలుస్తున్నావు? నేను ఒక్క ఉన్నాను కదా, నువ్వు నన్ను పంపించు. సో అలాంటి ఆత్మ ఎక్కడ ఉండాలండి? లోకంలో కాదు, మనం దీని కొరకు ఉండాలి. దేవుని రాజ్య విస్తారణ కొరకు మనము సాధనంగా వాడబడాలి. మనకు దేవుడు నా పేరు పిలువని చాలాసార్లు నారాజేద్దాం అండి.
10 మందిలో మనం పేరు పెట్టి పిలవకపోతే నా పేరు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళాం. వాలంటీర్స్ కావాలనుకుంటే నీలో చేయాలని ఉంటుంది. ఏమనుకుంటాం? ఎందుకు ఆగిపోతాము? పిలిచినప్పుడు వెళ్దాం అనుకుంటాం. పిలిచినప్పుడు వెళ్ళి వాలంటీర్ చేయడం వేరే, పిలవకముందే వెళ్ళి వాలంటీర్ చేయడం అది ఘనత. అందుకే వాక్యం ఏమన్నాడు? చూసినవాడా చూడనివాడా ధన్యుడు. చూసి నమ్మినవాడు కాదు, చూడకుండా నమ్మినవాడు ధన్యుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తోమతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో చేయి పెట్టి చూస్తా, నీ బల్లలో పొడిచిన దగ్గర చేయి పెట్టి చూస్తా, కన్ఫర్మ్ చేసుకున్నాకనే నమ్మకం జీసస్ క్రైస్ట్ వచ్చినాడని. చూసి నమ్మటం కాదు నైనా, చూడకుండా నమ్మటమే ధన్యుడు. సో మనం కూడా దేవుని దృష్టిలో, దేవా నువ్వు నన్ను పిలవకపోయినాను, ఇదిగో నేను అందుబాటులో ఉన్నాను, నీ తగిన శ్రమలో ఒక పరిక్రమంగా, ఒక సాధనంగా నన్ను వాడుకోలేను. దేవుని వయసు చూడట్లేదండి కదా, నీ వయసుతో సంబంధం లేదు. నువ్వు అందుబాటులో ఉంటే పసివాడైనా పాలు తాగి ఇప్పుడే వచ్చిన సమయాన్ని వాడుకుంటాడు, వృద్ధాప్యం ఉన్న 80 సంవత్సరాలు ఉన్న మోషని వాడుకుంటాడు, 75 సంవత్సరాలు గర్భం దాల్చని కుటుంబం దాంపత్య జీవితం కూడా అబ్రాహాం కూడా దేవుడు వాడుకోగలుగుతాడు. ఏజ్తో సంబంధం లేదు. ఎనీ ఏజ్ గ్రూప్ గాడ్ ఈస్ విల్లింగ్ టు యూజ్ యూ. కొత్త పరిక్రమ, కొత్త ఇన్స్ట్రుమెంటా, పాత ఇన్స్ట్రుమెంట్ సంబంధం లేదు. ఇఫ్ యూ ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్, గాడ్ ఈస్ విల్లింగ్ టు యూజ్ యూ. ఆర్ యూ అవైలబుల్ అనే క్వశ్చన్ మనం వస్తుంది. నేను దేవుడి కొరకు సిద్ధపడి ఉన్నానా? దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. యెషయా వాళ్ళు చెప్పగలుగుతారు, దేవా నన్ను వాడుకో, ప్లీజ్ సెండ్ మీ, నన్ను పంపించు. రీసెంట్గా యుద్ధం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్కి. ఎవరైతే ఎంతకాలంలో ఎదురు చూసి ఎప్పుడు యుద్ధం అయితే, ఎవరు సోల్జర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, యుద్ధం కాకపోతే మంచిది అనుకుంటారు. కానీ వాళ్ళకు అవకాశం ఎందుకు? నేను సోల్జర్ ఎందుకు నన్ను ఏర్పాటు చేస్తున్నాను? యుద్ధం అయితే యుద్ధంలో పోరాడాలి, వీలైతే ప్రాణం ఇవ్వాలి, ఏంటంటే గెలవాలి అని ఆశతో ఉంటారు. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు భారతదేశం అందరూ కూడా యుద్ధం వద్దనుకుంటాం, కానీ వాళ్ళు ఎందుకు కావాలనుకుంటారు? ఎందుకంటే ఒక అవకాశం యుద్ధం చేయడానికి వచ్చింది కాబట్టి, బికాస్ దే ఆర్ కాల్డ్ టు వార్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి యవనస్తుడు 18 సంవత్సరాలు వెళ్ళినాడు, తన ఆ ప్రాంతంలో చనిపోయినాడు. అంటే భారతదేశంలో ఒక ఇన్స్ట్రుమెంట్గా తను ఏర్పాటు చేయబడ్డాడు. చనిపోయింది ఏం కారణం అండి? చనిపోవడానికే ఆయన సోల్జర్గా ఏర్పరచబడ్డాడు, ఆర్మీలోకి వచ్చినాడు. చనిపోకపోతే మేము అనుకుంటాం, మనం చనిపోవడానికే కారణం వచ్చినప్పుడు లైఫ్ అండ్ డెత్ నా లోకం దగ్గర తీసుకుని మరణించడం జీవించడం దేశం కొరకే అని సోల్జర్ చెప్తాడు. సో నువ్వు క్రీస్తు పౌరుని లేదా క్రీస్తు దృష్టిలో యువర్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యువర్ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్, యువర్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. సో నువ్వేం చేయాలి? వాళ్ళకన్నా ఘనంగా చెప్పగలగాలి. ఐ విల్ బి ఎ మార్టైర్. నేను హతసాక్షిగా నేను మార్చబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ క్షణంలో నేను హతసాక్షిగా ఉన్నానంటే నేను సిద్ధంగా ఉన్నాను దేవా. వెళ్ళి బంకర్లో దాచుకోవడం కాదండి. శత్రువు వచ్చి నేను నాశనం చేస్తానంటే నేను ధైర్యంలో ఎదుర్కోవడానికి అందుకేమన్నాను, భయము అనే ద్వారం తెరిచినాడు కాబట్టి నీకు ధైర్యం అనే ద్వారం తెరిచినాడు. భయము లేదు, భయము లేదు, దిగులు లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ధైర్యమైన ఆత్మ దేవుడు మనకి ఇచ్చినాడు. వీరికి ఆత్మ ఇవ్వలేదు, ధైర్యమైన ఆత్మ ఇచ్చినాడు. కాబట్టి ధైర్యమైన ఆత్మ నీలో నాలో మనలో ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు నాకు విజయం ఇవ్వడానికి ధైర్యమైన ఆత్మ నాలో కుమ్మరించాడు. నేను ఇక మీదట భయపడను. 17వ వచనం. But Israel shall be saved in the Lord with an everlasting salvation. Ye shall not be ashamed nor confounded, world without end. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విశ్వము ముందకయు ముందు. దేవుని దృష్టి ఏంటంటే మీరు సిగ్గుపడకుందురు కదా. సిగ్గుపడాల్సిన పని లేదు మనకి. అవమానపడరు, సిగ్గుపడరు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానంతో ఏముందండి? యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నదని మీరు ఎన్నటెన్నటికి
సిగ్గుపడకుండా. హల్లెలూయా. సో దేవుడు ఏ రక్షణ కార్యం అయితే మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆరంభించడో ఆ రక్షణ కార్యం అంతవరకు దేవుడు స్థిరపరుస్తాడు. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. హీ స్టార్టెడ్ అండ్ హీ విల్ ఎండ్. ఆరంభించిన దేవుడే, ముగించేది కూడా దేవుడే. ఈ లోకంలో జీవిస్తున్నాడంటే, సంఘంలో కూర్చున్నాడంటే దేవుడు నా జీవితంలో రక్షణ కార్యం ఆరంభించినాడు. చివరి శ్వాస వరకు దేవుడు రక్షణ స్థిరపరిచి దేవుడు రాజ్యంలో చేరేంత వరకు కూడా, దేవుడు ఈ కాలం తనతో ఉండేంత వరకు కూడా రక్షణ దొంగలించబడకుండా దేవుడు కాపాడుతాడు. మనం కాపాడుకోవాలి. వర్కౌట్ చేసే సాల్వేషన్ వాక్యం తెలుస్తుంది. సో నీ రక్షణ విషయంలో దేవుడు జాగ్రత్త పడాలి. ఒక 10 సంవత్సరాల క్రితం రక్షింపబడిన తర్వాత నేను విచ్చలవిడిగా ఉంటుంది కాదండి. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్తాం కదా, పాస్పోర్ట్ ఏం చూస్తారు? రెన్యువల్ చూస్తారు. పాస్పోర్ట్ రెన్యువల్ కాకపోతే చెల్తుందా? సార్ నేను 10 years బ్యాక్ పాస్పోర్ట్ తీసుకున్నానండి, ల్యాక్స్ అయిపోయింది. మీ బాధ్యత ఏంటిది? నువ్వు మరి డబ్బు కట్టాల్సి వస్తే కేవలం రెన్యూ చేసుకోవాలి, పొడిగించుకోవాలి. సో మనం రక్షింపబడ్డాము అనుకుని మనం రెన్యూ చేసుకోవాలి. మన తలంపులు రెన్యూ చేసుకోవాలి. మన పాస్పోర్ట్ అనే రక్షణ మనం రెన్యూ చేసుకోవాలి. ల్యాక్స్ అయిపోతుంది, మనం గుర్తు చేసుకోవాలి, గమనించుకోవాలి. దాన్ని రెన్యూ చేసుకోవాలి. దేవుని రాజ్యంలో మనం చేసుకోవాలి. అక్కడ గేట్ దగ్గర వెళ్ళిన తర్వాత నువ్వు పాస్పోర్ట్ ఓపెన్ చేసుకోవడానికి లేదు. నువ్వు ఎంత ఎత్తున్నా పట్టుకున్నా సరే, నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఉన్నాడు, దయచేసి రానివ్వడండి. నువ్వేం చేయాలంటే వెళ్ళి నీ పాస్పోర్ట్ రెన్యూ చేసుకొని టికెట్ తీసుకొని మళ్ళీ అప్పుడు పంపిస్తావు. చిన్న చిన్న విషయాలు అనుకున్నాం కానీ బట్ దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడు మన రక్షణ విషయంలో. సో రక్షణని అజాగ్రత్తగా కాకుండా రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత. వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు సాల్వేషన్. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సాల్వేషన్. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద సాల్వేషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. సో ఇక్కడ ఇస్రాయల్ షల్ బి సేవ్డ్ బై ద లార్డ్. But Israel shall be saved in the Lord with an everlasting salvation. యెహోవా వలననే ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడుదురు. సో మనం కూడా అదే మాట చెప్పు, దేవా నేను కాపాడబడాలంటే రాజ్యం కాదు, ఏ రాజ్యం? దేవుని రాజ్యము. నీ ద్వారానే నువ్వు మాత్రమే నన్ను కాపాడగలుగుతావు. ఏ పరిస్థితి నుంచి, ఏ పరిస్థితి అయినా, చివరి శ్వాస అయినా, అనారోగ్యమైన ఆర్థికతులున్నా నీవు మాత్రమే నన్ను కాపాడగలుగుతావు. ఇక్కడ రాయబడ్డది ఇశ్రాయేలు ప్రజలు కాపాడు ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే. యెహోవా ఎప్పుడైతే కాపాడుతాడో సిగ్గుపడే పరిస్థితి రాదు, అవమానపడే పరిస్థితి రాదు. వచ్చినాను అవమాన పడకుండా దేవుడు కాపాడాడు. యూ షల్ నాట్ బి పుట్ టు షేమ్. మై పీపుల్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. వాక్యం చూస్తారు, నా ప్రజలు ఇంకెన్నడూ కూడా సిగ్గునందరు. మనం సిగ్గుపడుతున్నామా? అవమానపడుతున్నావా? వాక్యాన్ని ఒప్పుకోవద్దురా. నీ వాక్యంలో రాయబడ్డది కాబట్టి, ఇదిగో నేను కుమారుడిని, నీ కుమార్తెని, నువ్వు నన్ను ఏర్పాటు చేసినావు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్నావు కాబట్టి, నీ అరచేతిలోనే చెక్కి ఉంచుకున్నావు, నీ కంటి పాపలను పిలుస్తున్నావు. తల్లి అయిన మనుషులు కానీ నేను ఎన్నడూ మరవలను దేవా, నువ్వు నన్ను మర్చిపోయినందుకు నీ కృతజ్ఞతలు. మర్చిపోలేదు కాబట్టి ఇదిగో నేను అవమానం పొందుకుంటాను, నువ్వు నన్ను ఘనపరచు దేవా. నేను సిగ్గుపడుతున్నాను, ఆ భయం తొలగించు, ధైర్యం అనుగ్రహించు అన్నది. ఎప్పుడైతే వాక్యం నెమరవేసి వాక్యం ప్రకటిస్తూ ఉంటామో మనం నూతన క్రియలు చూస్తాము, నూతన క్రియలు మనము అనుభవిస్తాం. దేవుని ఉద్దేశం ఏంటిది? దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం మంచి స్థాయిలో, అంటే ఒక అన్యుని తీసుకొచ్చి దేవుడు హెచ్చించి మంచి స్థాయిలో ఉంచితే, నిన్ను నన్ను వెల చెల్లించి కొనుక్కున్న, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నన్ను వెల చెల్లించి కొనుక్కున్న దేవుడు ఏం చేస్తాడంట? మనము మంచి స్థాయిలో ఉండటమే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. ఇప్పుడు ఈ షల్ డూ మై ప్లెజర్. నువ్వు దేవుని దృష్టిలో ఒక సాధనం ఉంటే, సాధనం చేయాల్సిన పని నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. 22 నుంచి 25 వచ్చి ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు. ఆయన వద్దకే మనుషులు వచ్చేదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడదు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ
నీతి మంతులుగా ఎంచబడిన వారే హెచ్చరింపబడుదురు. చూడండి, అన్నీ కూడా వాగ్దానాలుగా దేవుడు చూపిస్తుంది. హెచ్చరికలు, వాగ్దానాలు అన్నీ కూడా మనం చదివిన వాక్య భాగంలో ఉన్నాయి. Look unto me and be ye saved all the ends of the earth, for I am God and there is none else. Look unto me అంటే మీరు నా వైపు చూసి రక్షింపబడండి. ఎందుకు? నేనే దేవుని, నా తప్ప వేరే దేవుడు లేడు. అంటే నేను మాత్రమే నిన్ను కాపాడగలుగుతాను, నా తప్ప నిన్ను ఎవరు కాపాడలేరు. అదొక హెచ్చరిక, వాగ్దానం కూడా. 23 వచ్చినప్పుడు I have sworn by myself, the word is gone out of my mouth in righteousness and shall not return, that unto me every knee shall bow and every tongue shall swear. నా నోట నుంచి పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అది తిరిగి ఖాళీగా రాదు, వ్యర్థం కాదని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నా నోట నుంచి పలికిన ప్రతి మాట శ్రేష్టమైన మాట. శ్రేష్టమైన మాట పలికినప్పుడు ఆ శ్రేష్టమైన మాట తప్పకుండా నెరవేర్చబడదు. సో ఈరోజు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైన మాట ఏంటి? ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, ఎంతైనా నమ్మదగిన వాడు, నీ కృప నిరంతరం ఉంటుంది. హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. అనుదినము నూతనంగా, ఎవరి దేవుని కృప అనుదినము నూతనంగా పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడు అన్న వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ నమ్మదగిన వాడు ఏం చేస్తాడు? మే 11th వరకు దేవుడు కాపాడినాడు. డిసెంబర్ 31st కూడా చూస్తామండి. మే 11th వరకు తీసుకొస్తే 4.5 months అనుకుందాం. ఇంకా నెలలు ఉన్నాయి కదా, ఆ నెలలు కూడా మనం చూస్తాము, అనుభవిస్తాం. ఎవరు కాపాడేవాడు? నేనే దేవుని, నా తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి మరి ఏం చేద్దామా? యు ఆర్ ద ఓన్లీ లివింగ్ గాడ్ అండ్ యూ హ్యావ్ సేవ్డ్ మీ అండ్ యూ విల్ సేవ్ మీ. నువ్వు నన్ను కాపాడినవు, నువ్వు నన్ను కాపాడుతావు. చుట్టుపక్కల ఎంతమంది పోయి ఉండొచ్చు, అనవసరం. యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి భయపడాల్సిన ఏం కాదు. ఎందుకు? దేవుడు నేను రెక్కల చాటున భద్రపరుచుడు కాబట్టి. నేను చాలాసార్లు పిల్లలు చెప్తాను, యుద్ధం అయితే మనకి ఇబ్బంది ఉంటుందమ్మా, అక్కడ ఉన్న బార్డర్ దగ్గర ఉన్న స్టేట్స్కి, సిటీస్కి అని అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇంత దూరమే ఆ మెసేజ్ వచ్చింది అనుకుందాం. కాపుదల, దేవుని కాపుదల మనబెట్టింది. అనేక సార్లు భూకంపాలు చూస్తాను. 7 seconds జపాన్ చైనాలో జరిగి అనేక ప్రాంతాలు జరిగినాయి. అనేక మంది చనిపోయారు. మనం ఎందుకు బ్రతుకున్నాము? బికాజ్ యూఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ ఉన్నాం కాబట్టి కాదండి, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఇంకా బ్రతుకున్నాం. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అనారోగ్యం వస్తుంది, ఎన్నో అవుతున్నాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతి. బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఐ యామ్ అలైవ్ టుడే. బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ ఐ యామ్ అలైవ్ టుడే. నీ కృపని కనికరం బట్టి, నీ వాత్సల్యం బట్టి, ఎంతైనా నమ్మదగిన వాడా, నా ఆయుష్ పొడిగించు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకేమన్నాడు? And that unto me every knee shall bow, every tongue that swear. ప్రతి మోకాలు ఏం చేయాలంట? ప్రతి మోకాలు నా ఎదుట ప్రతి మోకాలు వంగునట్లు, నా ఎదుట ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుకపై నా తోడని ప్రమాణం చేయాలి. హల్లెలూయా. ఏ నాలుకైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అదే నాలుక దేవుడు నిజమైన దేవుడు ప్రకటిస్తారు. ఏ మోకాలైతే విరగొడుతున్నా అదే మోకాలు ప్రతి ఎవరి పట్ల, దేవుడు నామం పట్ల ప్రతి మోకాలు వంగును గాక. At the name of Jesus, every tongue confess, every knee shall bow. అదేంటిది? దేవుని నోట ద్వారా పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మన వాళ్ళతో డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో గొడవపడాల్సిన అవసరం లేదు, వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం. ఏం చేయాలంటే, నేను మాట చెప్తున్నాను, ప్రార్థన చేయాలి. వాళ్ళ మారు మనసు వరకు మనం ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఎంత సోషల్ మీడియాలో చెప్పినా, ఎంత సోషల్ మీడియాలో డిబేట్ చేసి కానీ, నువ్వు చెప్పే మాట నేను చెప్పే మాట ఎవరు లెక్క చేయగలండి. లైక్స్, వ్యూస్ మాత్రం వస్తుండొచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రార్థన చేయి. రహస్యమందు నువ్వు చేసే ప్రార్థన ఎవరింటున్నారు? నీ తండ్రి వింటాడు, బహిరంగంగా నీకు ఉత్తరం ఇస్తాను. సీక్రెట్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఓపెన్లీ. సో ఏం చేయాలి? ఎవరైతే నోరు చించుకొని కదా, కాలర్ ఎగరేసుకొని కట్టలు పట్టుకొని కొడుతున్నారో, తిడుతున్నారో, బొట్లు పెడుతున్నారో, వాళ్ళకి ఏం చేయాలంట? సోషల్ మీడియాలో పెడితే ఏ గవర్నమెంట్ ఇవ్వడం చేయడు, ప్రేయర్ చేయదు. యూ టెల్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్
గాడ్ యూ ఇంటర్వ్యూన్ దేవా, ఈ పరిస్థితిలో నువ్వు జోక్యం చేసుకో, నీ ప్రజలకి నువ్వు విజయం దయచే. ఆ రోజు ఖురేషీకి అన్యుడైనప్పుడు నువ్వు విజయం దయచేస్తూ వాళ్ళ ద్వారా ఇష్టం విజయం దయచే. అదే అన్యుడు ఏ అన్యుడైతే నువ్వు కాదంటాడో అదే అన్యుడు ద్వారా నువ్వు గణపరచబడతావు, అదే అన్యుడు స్వార్థ ప్రకటిస్తాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకొని తన పరిచయం వాడుతున్నాడు. వాడు 3/4 వాక్యం ఆయన రాయగలిగినాడు. మరి అనేక సార్లు దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఏంటంటే మనము కేవలం ప్రార్థన చేయాలి. సౌలు వెళ్ళొద్దన్నా కానీ ఆ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమైనా ఆ రోజున ఎవడు ఆపలేకపోయినాడు. దేవుడు దర్శించిన తర్వాత పరిస్థితులు బట్టి బాబు నా ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేస్తే కొడతారంటే కొట్టే తిట్టాడు. చనిపోయిన బ్రతికిన క్రీస్తు కొరకే ఏం చేశాడు? వెళ్ళి తన్నుని పరిచయం చేస్తున్నాడు. ఆయన తెలుసు అక్కడ వెళ్తే కొడతారని. దెబ్బలు తిని రక్తం కారుతున్నా గాయాలు కట్టుకొని పరిచయం కొనసాగుతూనే ఉన్నాడు. మానలేదండి. ఎందుకు? దేవుని అభిషేకం, దేవుని పిలుపు ఉంది కాబట్టి ఒక సాధనంగా వాడబడుతున్నాడు. హతసాక్షిగా వాడబడడానికి వాళ్ళు పిలువబడ్డారు కాబట్టి ప్రతి ఒక్క శిష్యులు దాదాపు అందరూ కూడా హతసాక్షిగా మార్చబడ్డారు. ఎందుకు? వాళ్ళ అభిషేకము హతసాక్షి అభిషేకం వాళ్ళ పైన కొబ్బరి. ఎక్కడ 120 మంది ఎక్కడైతే ఆ మేడ గదిలో కూడుకున్నారో ఆత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు హతసాక్షిగా మార్చబడ్డారు. భయపడలేదండి. ఏ పేతులతో దొంగిలో ఆ పేరు ద్వారా 1000 మంది రక్షింపబడ్డారు, 1000 మంది బాప్తిజానికి సాక్షిగా ఉన్నారు. సో ఆ రోజు జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారో మనం భయపడాల్సిన. ఎందుకంటే ఎవరైతే తృణీకరిస్తున్నారో దేవుడు వాళ్ళనే పట్టుకుంటాడో వాళ్ళ ద్వారానే వాక్య పరిచయం ముందుకు వెళ్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటిది? ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది. లెట్ us pray without ceasing. వాచ్ అండ్ ప్రే. ఎడతెగక ప్రార్థన చేయండి. మెలుకు కలిగి దేంతో మెలుకు అంటే నిద్రపోకుండా కాదండి. వాచ్ అండ్ ప్రే అంటే ఏ ప్రాంతం నుంచి ఏ సైడ్ నుంచి ఏ మిసైల్ వస్తుందో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తారు? సోల్జర్స్ అందరూ కూడా సీ ఉందని, ఎయిర్ ఉందని, రోడ్ ఉందని అందరూ అలర్ట్ ఉంటారు. వాచ్ అండ్ సీ ఫ్రమ్ వేర్ ద మిసైల్ విల్ కమ్ సో దట్ యూ కెన్ డిస్ట్రాయ్ ద మిసైల్. అపవాది ఏ సైడ్ నుంచి వస్తే నీకు తెలియదు కాబట్టి నువ్వు మెలుకు కలిగి ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయి. ఎడతెగక అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే సోల్జర్స్ కంట్రోల్లో లేరు కాబట్టి, ఆర్మీ కంట్రోల్లో లేరు కాబట్టి ఎవరు వచ్చారు? టెర్రరిస్ట్ ఉగ్రవాదులు వచ్చి సిటీ లోపలికి వచ్చి వాళ్ళు కాల్చగలిగినారు. ఎవరి లోపం అది? ఎవరైతే రక్షణ బలగాలు ఉన్నాయో, సోల్జర్స్ ఎవరైతే కాపాడాలో వాళ్ళు కాపాడలేకపోయినారు కాబట్టి అన్యులు రాగలిగినారు. వాళ్ళ పని వాళ్ళు చేయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. వాళ్ళ పని వాళ్ళు చేయలేదు కాబట్టి టెర్రరిస్ట్ కానీ ఉగ్రవాదులు లోపల దాకా రాగలిగినారు. మన అంటున్నాడు మన రక్షణను మనం కాపాడుకోవాలి. అపవాది వస్తాడు. ఏదైతే కాపాడాల్సిన బాధ్యత అనేది ఆదాము అవ్వదు. సర్పం వచ్చిందంటే ఎవరు తప్పు? దేవుడు తప్పు కాదు. ఆదాము అవ్వ తప్పు చేసిన అంటే వాళ్ళు సేద తీర్చలేదు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు గమనించాల్సిన బాధ్యత వాళ్ళది. రానివ్వకుండా ఉండాల్సింది. తెలియకుండా వచ్చిండొచ్చు, ఏదో ద్వారా తెచ్చినప్పుడు దానికి వచ్చిన దాన్ని వెనగొట్టాలి, ఎంటర్టైన్ చేయాలి. అది నీ చేతిలో ఉంది. శోధనలు వస్తాయి, తలపులు వస్తాయి, దాన్ని వెలుగొట్టాల్సిన బాధ్యత అనేది దాన్ని పడిపోయిన బాధ్యత కూడా మాదే ఉంటుంది. సో అందుకే వాక్యం ఏం చేస్తుంది? వాచ్ అండ్ ప్రే సో దట్ యు నాట్ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. శ్రమలలో పడకుండా ఉండినట్లు మీరు వెనుకోగలిగి ప్రార్థన చేయడం దేవుడు హెచ్చరిక ఇచ్చడం. మన హెచ్చరిక పాటిస్తే మనము పడిపోము. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ చోజన్ us. ఒకటి గుర్తు చివరికి ఒక మాట, గాడ్ హ్యాస్ చోజన్ మీ. ఇండివిజువల్ అని చెప్పారు. దేవా నీవు నన్ను ఏర్పాటు చేసినావు ఒక సాధనముగా. దేవా ఈరోజు మొదలుకొని నాకు గుర్తు చేయండి, నా తలపులలో అది నిలబడాలి. ఏమని? నేను దేవుని దృష్టిలో ఒక సాధనంగా వాడబడాలి. ఐ యామ్ ఇన్స్ట్రుమెంట్, ఐ యామ్ ఎ వెసెల్. నేను ఒక పరికరం, పనికిరాని కానీ కాకుండా పనికొచ్చే పాత్రగా నేను వాడబడాలి, పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్గా నేను వాడబడాలి. కాబట్టి దేవా నాకు సహాయం చేయండి. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us and God will be with us. సో దిగులు పడకండి, చింతపడకండి. దేవుని వాక్యము, దేవుని వాగ్దానం మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటని దీవించుగాక.